సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ వీన మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఇప్పుడు పరిశ్రమలోని పెద్దలందరూ బాగా పొగుడుతున్నారు. ఎందుకంటే చిన్న వయసులోనే చాలా పెద్దగా ఆలోచిస్తూ తన పెద్దరికాన్ని ఘనంగా చాటుకుంటున్నాడు అని. ముఖ్యంగా రెండు విషయాలుగా పరిశ్రమ దృష్టిని తన వైపు చాలా డీప్ గా తిప్పుకున్నాడు. ఆ విషయాలు ఏమంటే, ఒకటి శ్రీను వైట్లని ఆయన రచయితల బృందం కోన వెంకట గోపి మోహన్ ని ఒక్కటి చేయటం. బాద్షా సినిమా తర్వాత కలిసి పని చేయకూడదు అని నిర్ణయించుకున్నారు శ్రీను వైట్ల, కోన వెంకట గోపిమోహన్. కోన వెంకట గోపిమోహన్ లేకుండా శ్రీను వైట్ల చేసిన ఆగడు సినిమా పరిస్థితి ఏమైందో మనందరికీ తెలిసిందే. అలానే శ్రీను వైట్ల అండ్ బ్యాచ్ విడిపోవటాన్ని ఇండస్ట్రీలో చాలా మంది సంతోషంగానే తీసుకున్నారు. ఎందుకంటే వీళ్ళు విడిపోతే వేరే వేరే వాళ్ళకి కోన వెంకటతోనూ గోపిమోహన్ తోనూ పనిచేసే అవకాశాలు దొరుకుతున్న స్వార్థం అనుకోండి. మొత్తానికి ఏమైతేనేమి ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ విడిపోవటాన్ని దాదాపు అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ అరే వీళ్ళు కలిసి ఉంటే మంచి సినిమాలో 4 వస్తాయి కదా అని ఆలోచించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉండడం విశేషం. ఈ కాంబినేషన్ లో ఒక సినిమా చేయాలి అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆయన వాళ్ళు విడిపోవటాన్ని ఇష్టపడలేదు. వాళ్ళు కలిసి పని చేస్తే హిట్ పడటం, ఆ హిట్ తనకి కావాలి అన్న ఉద్దేశంతో చిన్నవాడైనా సరే పెద్దవాళ్ళతో సమయస్ఫూర్తిగా మాట్లాడి వాళ్ళందరినీ ఒకటి చేశాడు. ఇప్పుడు ఆ సినిమా స్క్రిప్ట్ సూపర్ గా వచ్చింది అంటున్నారు. ఇక్కడ వరకే కాదు, శ్రీను వైట్లని ప్రకాష్ రాజ్ ని కలపటంలో కూడా మెగా పవర్ స్టార్ హస్తమే ఉందని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. చెర్రీ చెరవ చూపటం మూలంగానే శ్రీను వైట్లకి ప్రకాష్ రాజ్ కి మధ్య సంధి కుదిరింది అని ఫిలిం నగర్ టాక్. అలా ఈ రెండు విషయాల కారణంగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించడమే కాదు, త్వరలోనే మంచి బెనిఫిట్ ని కూడా అందుకోబోతున్నాడు ఒక చక్కటి సినిమాతో అని చెప్పేసి విశ్లేషకులు మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. పోతే చెర్రీలో ఈ మార్పుకి కారణం మహేష్ బాబు అని కూడా ఒక వాదన వినిపిస్తుంది. అది ఎలా అంటే, మహేష్ బాబు దూకుడు రూపంలో శ్రీను వైట్ల టీమ్ తో పనిచేసి గొప్ప హిట్ ను అందుకున్నాడు. ఆగుడు ఫెయిల్ అయింది అంటే ఆ టీం విడిపోవటమే ప్రధానమైన కారణం. నిజంగా మహేష్ తలుచుకుని ఉంటే ఈ టీం ని అప్పుడే కలిపుండేవాడు. కానీ అందుకు మహేష్ పెద్దగా ఇంట్రెస్ట్ ప్రదర్శించలేదు. ఫలితం ఆగుడు రూపంలో పెద్ద డిజాస్టర్ చూడాల్సి వచ్చింది. ప్రధానంగా ఆగుడు ఫలితాన్ని చూసిన తర్వాతే రామ్ చరణ్ శ్రీను వైట్లతో సింగిల్ గా పనిచేయకూడదు, కోన వెంకట గోపిమోహన్ కలిస్తేనే పనిచేయాలని డిసైడ్ అయ్యాడు. అనుకున్నట్టుగానే వాళ్ళని కలిపాడు, సినిమా చేస్తున్నాడు. అలానే ప్రకాష్ రాజ్ కి శ్రీను వైట్లకి పెద్ద గొడవ జరిగింది కూడా ఆగడు సెట్స్ మీదే. అప్పుడే మహేష్ బాబు పంచాయతీ పెట్టినట్టయితే వాళ్ళు ఎప్పుడో కలిసిపోయేవాళ్ళు. మనకెందుకులే అని ఊరుకున్నాడు. ఇప్పుడు క్రెడిట్ వెళ్ళిపోయి రామ్ చరణ్ అకౌంట్ లో పడిపోయింది. సో అది సంగతి. మహేష్ లాస్ ని ఒక ఎక్స్పీరియన్స్ గా తీసుకున్న రామ్ చరణ్ ఇప్పుడు ఆ పొరపాటును చేయకుండా బెనిఫిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. చూద్దాం మరి ఆయన ప్రయత్నంలో ఎటువంటి ఫలితాన్ని చూడబోతున్నాడు. ఇది బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బిఎన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.